నమస్తే వెల్కమ్ టు పక్కా హైదరాబాద్ నేను దీపిక డీటెయిల్స్ చూద్దాం సంక్రాంతి పండుగ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మరిన్ని అదనపు రైళ్లను ప్రయాణికుల కోసం అందుబాటులో ఉంచనున్నట్లు రైల్వే అధికారులు చెబుతున్నారు ముఖ్యంగా వైజాగ్ కాకినాడ రాజమండ్రితో పాటు నార్త్ వైపు కూడా ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు భద్రత పరంగా మరిన్ని జాగృతలు తీసుకోవడంతో పాటు రైలు సమయపాలన పాటించే విధంగా చర్యలు తీసుకుంటామంటున్న దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్తో మా ప్రతినిధి ఆర్కే ఫేస్ టు ఫేస్. సంక్రాంతి పండగకు ఊరిల్లేందుకు సమయం సిద్ధమైంది. ఇప్పటికే ఆర్టీసీ రైల్వే అన్ని ప్రయత్నాలను అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి స్థాయిలో చేయడం జరిగింది. ఇక ప్రధానంగా ఇక్కడి నుంచి ఏపీకి ఎక్కువ మంది వెళ్తుంటారు, ఎక్కువగా కూడా రైళ్లను ఆశ్రయిస్తుంటారు. ఈసారి ఎన్ని రైళ్లను ఏర్పాటు చేయడం జరిగింది, రాబోయే రోజుల్లో ఇంకెన్ని రైళ్లను ఏర్పాటు చేసే అవకాశం ఉంది, ఈ వివరాలన్నింటినీ కూడా దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఏంటి సంక్రాంతి పండుగ అనగానే ఇక్కడి నుంచి ఏపీకి ఎక్కువగా తరలి వెళ్తుంటారు, ఈసారి మన దగ్గర నుంచి ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి? సంక్రాంతి మీరు అన్నట్టుగానే చాలా పాపులర్ ఫెస్టివల్, హెవీ క్రౌడ్ స్టేషన్లలో ఉండే అవకాశాలు ఉంటుంది. దానికి సంబంధించి సౌత్ సెంట్రల్ రైల్వే ఇప్పటి వరకు 112 స్పెషల్ ట్రైన్స్ని అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే ఇంకా ఫర్దర్గా డిమాండ్ని దృష్టిలో ఉంచుకొని 50-60 ఇంకా అదనపు స్పెషల్ ట్రైన్స్ని వేసే యోచనలో ఉన్నాం. మొత్తంగా 170 స్పెషల్ ట్రైన్స్ సంక్రాంతిని పురస్కరించుకొని ప్లాన్ చేస్తూ ఉన్నాం. ఇది గత సంవత్సరం ఎక్స్క్లూజివ్ సంక్రాంతి స్పెషల్స్ని పోలిస్తే చాలా ఎక్కువ. లాస్ట్ ఇయర్ ఇదే టైంలో దాదాపు 70 స్పెషల్ ట్రైన్లు ఎక్స్క్లూజివ్ సంక్రాంతి గురించి వేయడం జరిగింది. ఇప్పుడు చాలా 170 పైచీలకు స్పెషల్ ట్రైన్స్ వేసేందుకు ప్రణాళికలు రచిస్తూ ఉన్నాం. అంటే ఇవే కాకుండా మనకి సౌత్ నుంచి కూడా స్పెషల్ ట్రైన్స్ వస్తూ ఉంటాయి. దాదాపు ఇప్పుడు యాజ్ ఆన్ టుడే 90 స్పెషల్ ట్రైన్స్, అవి కూడా పాసింగ్ త్రూ ట్రైన్స్ సౌత్ సెంట్రల్ నుంచి 90 ట్రైన్స్ అయ్యాయి. మొత్తంగా మన సౌత్ సెంట్రల్ ఆరిజినేటింగ్, టర్మినేటింగ్, పాసింగ్ త్రూ ట్రైన్స్ అన్నీ చూస్తే కూడా లాస్ట్ ఇయర్ ఒక 350 స్పెషల్ ట్రైన్స్ రన్ చేశాము. ఈసారి 350కి మించి చేసేందుకు ప్రణాళికలు రచిస్తూ ఉన్నాం. సార్, ఎక్కువగా ఏ జిల్లాల కంటే ఏ స్టేషన్ పరిధిలో ఎక్కువగా మీరు ఈ ట్రైన్స్ నడిపిస్తున్నారు? ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో వెళ్ళేందుకు జనాలు చాలామంది ఉత్సాహంగా ఉంటారు కాబట్టి వైజాగ్, కాకినాడ, అలాగే విజయవాడ, గుంటూరు, తిరుపతి ఈ డెస్టినేషన్స్కి పెద్ద మొత్తంలో స్పెషల్ ట్రైన్స్ అనౌన్స్ చేయడం జరిగింది. ఇదే కాకుండా మనకి ఫర్దర్గా కటక్, హౌరా, బరంపూర్ అటువైపు కూడా తెలుగు వాళ్ళు చాలా ఉంటారు. ఫెస్టివ్ సీజన్లో అటు ట్రావెల్ చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి ఆ ఈస్టర్న్ సైడ్ ఆఫ్ ద ఇండియా కూడా స్పెషల్ ట్రైన్స్ ప్లాన్ చేశాము. ముఖ్యంగా మనకి నాందేడ్ మహారాష్ట్రలోని ఆ ప్రాంతంలో నాందేడ్, పూర్ణ, అకోలా అటువైపు నుంచి కూడా ఫెస్టివల్ సందర్భంగా తిరుపతిని దర్శించుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి తిరుపతికి కూడా స్పెషల్ ట్రైన్స్ వేయడం జరిగింది. అలాగే తెలంగాణలో మన ముఖ్యమైన సికింద్రాబాద్, హైదరాబాద్, నాంపల్లి ఇక్కడి నుంచి కూడా స్పెషల్ ట్రైన్స్ అనౌన్స్ చేశాము. సరే, ఎప్పటి నుంచి ఈ ట్రైన్స్, స్పెషల్ ట్రైన్స్ అందుబాటులో ఉంటాయి, ఎప్పటి వరకు ఉంటాయి? అలాగే ఈ స్పెషల్ ట్రైన్స్లో అదనపు ఫేర్స్ ఏమైనా ఉంటాయా? స్పెషల్ ట్రైన్స్ ఇప్పుడు 4th డేట్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఇది త్రూఅవుట్ సంక్రాంతి అయిపోయి ఫర్దర్గా అప్ టు ఎండ్ ఆఫ్ జనవరి వరకు కూడా ఈ ట్రైన్స్ని అనౌన్స్ చేయడం జరిగింది. ముఖ్యంగా స్పెషల్ ట్రైన్స్ కొద్దిమేర అదనపు ఛార్జీలు ఉంటాయి. స్పెషల్ ట్రైన్స్ అన్నీ కూడా నార్మల్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ లాగానే ఇంపార్టెంట్ స్టేషన్స్ అన్నిట్లో కూడా ఆగడము నార్మల్ ఎక్స్ప్రెస్ ట్రైన్ లాగానే ఉంటుంది. సార్, ఒకవైపు మహాకుంభ ఉంది, మరోవైపు ఎవరైతే అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్తారో అక్కడికి వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఈ నేపథ్యంలో అక్కడికి ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నారు. దాని ప్రభావం అనేది ఇక్కడ ఈ సంక్రాంతి స్పెషల్స్ పైన ఏమైనా పడే అవకాశం ఉందా? లేదు, ఆల్రెడీ మనం శబరికి స్పెషల్స్ కూడా అనౌన్స్ చేశాము. ముందు నుంచే శబరి స్పెషల్స్ రన్ అవుతూ ఉన్నాయి. దాంతో దీనికి పెద్దగా రెండు వైపులా కూడా మనకి సౌత్ ఇండియాలో అన్ని చోట్ల కూడా ఈ పొంగల్, సంక్రాంతి ఫెస్టివల్ చేసుకుంటారు కాబట్టి అనౌన్స్ చేసిన ట్రైన్స్ కూడా మనకి ఫెస్టివల్ రష్ను క్లియర్ చేసేందుకు అనుకూలంగా ఉంటుంది. అలాగే ఇప్పుడు శబరిమలలో కూడా టెంపుల్ మూసే సందర్భంలో అక్కడ ట్రైన్స్ రన్ చేసి అంత అవకాశం ఉండదు కాబట్టి పెద్దగా రెండుకి మిస్ మ్యాచ్ అయ్యి ప్రాబ్లం అయ్యే అవకాశాలు లేవు. సార్, ఇప్పుడు చెర్లపల్లి దాదాపుగా మనకి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది సంక్రాంతి సమయానికల్లా. ఈ ప్రత్యేక రైళ్లను అక్కడి నుంచి నడిపించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అవునండి, ఇప్పుడు చెర్లపల్లి స్టేషన్ పూర్తిగా
రెడీగా ఉంది. త్వరలోనే ఇనాగరేట్ చేస్తున్నాం కాబట్టి ఆ ఇనాగరేషన్ అయిన వెంటనే స్పెషల్ ట్రైన్స్ని చాలా వాటిని చెర్లపల్లి నుంచి, అంటే ముఖ్యంగా సంక్రాంతికి కావచ్చు లేదంటే కుంభమేళకు కావచ్చు, అక్కడి నుంచి స్టార్ట్ చేసేందుకు కూడా మేము ప్లాన్స్ చేస్తూ ఉన్నాం. సార్, సికింద్రాబాద్లో వర్క్స్ నడుస్తున్నాయి. మామూలు రోజుల్లోనే కొంత ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు పనులు నడుస్తున్నాయి కాబట్టి టికెట్ మనం గతంలో టికెట్ ధరను పెంచడం జరిగింది, ఇది ప్లాట్ఫామ్ టికెట్. అలాంటి అవకాశాలు ఏమైనా ఉంటాయా, లేకపోతే మీరేం చెప్తారు దానిపైన? ప్లాట్ఫామ్ టికెట్ రేట్స్ పెంచే యోచన అయితే లేదు. ముఖ్యంగా క్రౌడ్ మీరు అన్నట్టు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అందులో రీడెవలప్మెంట్ వర్క్స్ జరుగుతున్నాయి కాబట్టి కొద్దిగా ఇబ్బంది కలిగే ఆస్కారం ఉంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము అంటే స్పెషల్గా వెయిటింగ్ హాల్స్ కొన్ని క్రియేట్ చేసి జనాలు అంటే ఇబ్బందికరంగా ఉండకుండా, ప్లాట్ఫామ్ మీద కిక్కిరిసినట్టు అవ్వకుండా స్టేషన్ బయట, స్టేషన్ లోపల కూడా అడిషనల్ వెయిటింగ్ హాల్స్ని క్రియేట్ చేయడం జరుగుతుంది. అలాగే అడిషనల్ టికెట్ కౌంటర్స్ కూడా ఏర్పాటు చేశాము. ఆల్రెడీ అంటే జనరల్ టికెట్లు ఆన్లైన్లో అంటే క్యూఆర్ కోడ్ ద్వారా కూడా, యూటీఎస్ యాప్ ద్వారా కూడా టికెట్ బుక్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఏటీవీఎం మెషిన్స్ అని ఉంటాయి, ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషిన్స్. అక్కడ కూడా పూర్తి సిబ్బందిని అరేంజ్ చేసి వాటి ద్వారా కూడా టికెట్ని ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. అదే కాకుండా ఆర్పిఎఫ్ సిబ్బందిని, అదనపు బలగాలని మోహరించి టికెట్ చెక్కింగ్ సిబ్బంది అడిషనల్ స్టాఫ్ని పెట్టి క్రౌడ్ మేనేజ్మెంట్ చేయడము, అలాగే ట్రాఫిక్ లేనింగ్ సిస్టము, ట్రాఫిక్ మేనేజ్మెంట్ చేయడము, ఇవన్నీ కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాం. మధ్య రైల్వే అన్ని ఏర్పాట్లను చేయడం జరిగింది. ఈసారి గతంతో పోలిస్తే 350 రైళ్లు పైగా నడిపించే అవకాశం ఉందని కూడా శ్రీధర్ గారు చెప్తున్నారు. మరోవైపు అదనపు రైళ్లలో అదనపు ఛార్జీలు ఉంటాయని కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. ఎన్ని రైల్వే వాళ్ళు ఏర్పాట్లు చేసినా ప్రయాణికులు కూడా ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు పాటించాలంటూ కూడా ఆయన సూచిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ గోవర్ధన్తో ఆర్కే, హెచ్ఎం టీవీ.